యుద్ధాలు చేసి ఒక ప్రార్థనా స్థలాన్ని ఆక్రమించుకుంటాం సులభం. మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి మరొక యుద్ధం, మరొక రకం. ప్రపంచంలో ఇప్పటిదాకా జరుగుతున్నాయి మసీదుల్ని చర్చిలుగా, చర్చిలు మసీదులుగా మార్చుకునేటటువంటి ఉదంతాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. ఇజ్రాయెల్లో జెరూసలేం కావచ్చు, లేకపోతే టర్కీలో జరిగినటువంటి ఏదైతే కాన్స్టంటినోపుల్కి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ఆనాడు జరిగినటువంటి, అంటే ఒక తరంలో ఒకళ్ళు ధ్వంసం చేసి అక్కడ చర్చి కడితే మళ్ళీ దాన్ని మార్చి మసీదులుగా కట్టడం, ఇట్లాంటివి చూసాం. కానీ దాంట్లో ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందంటే ఏముండదు, ఆ భావోద్వేగాలను రెచ్చగొట్టే నాయకులు మాత్రమే. ప్రపంచ చరిత్రలో ఒక ఆలయాన్ని కూలగొట్టి, ఒక ఆలయం ఏంటి, వేల ఆలయాలు కూలగొట్టబడ్డాయి. ఆలయాన్ని మసీదుగా మార్చాక ఆ మసీదు ప్లేసులో ఆలయం నిర్మించడానికి న్యాయ పోరాటం ఇన్ని సంవత్సరాలు జరిగిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు. న్యాయ పోరాటం 100 సంవత్సరాల పైగా న్యాయ పోరాటం. చివరికి న్యాయ పోరాటంలో విజయం సాధించి, అదేమంటే బాబరీ కూల్చారు. ఎస్, అక్కడ కూల్చింది అంతకుముందు గుడిగా ఉన్నది, అప్పటికి మసీదు కాదు. కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి, మాట్లాడేవాడు ఏమైనా మాట్లాడచ్చు. 1949వ సంవత్సరం నుంచి అక్కడ గుడి నడుస్తోంది. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం ఒక 7 సంవత్సరాలు కనుక ప్రార్థన జరగకపోతే, వాళ్ళ ఏదైతే ముస్లింల ప్రార్థన జరగకపోతే అది మసీదు కిందకి రాదు అన్నటువంటిది వాళ్ళ సంప్రదాయమే చెప్తోంది. 1949 నుంచి అక్కడ గుడిలో రోజు పూజారి వెళ్ళి పూజలు చేస్తున్నాడు, అతనికి ప్రభుత్వం జీతం ఇస్తోంది. 1949వ సంవత్సరం నుంచి మొన్నటి దాకా కూడా అది సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నమాట. ఇంకోటి, గుడిని కూలగొట్టి మసీదు కట్టారని కూడా సుప్రీంకోర్టు ఒప్పుకున్నటువంటి మాట. కాబట్టి ఆ వివాదాలు మాట్లాడేవాడు ఎట్లాగో మాట్లాడుతుంటాడు, అది వదిలేద్దాం. ఇప్పుడు ఆ రామాలయ నిర్మాణం, అయోధ్య రాముడిని ప్రతిష్టలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు గమనించినటువంటి కార్యక్రమం. ఆస్తికుడనే ప్రతి ఒక్కడు గమనించినటువంటి కార్యక్రమం. పూజే చేశారా, లేకపోతే లైవ్లే చూసారా, లేదా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సందర్భం. అలాగే భారతదేశంలోని ప్రతి గ్రామం నుంచి, ఈ గ్రామం ఆ గ్రామం అని లేదు, ప్రతి గ్రామం నుంచి విరాళం వెళ్ళినటువంటి కార్యక్రమం. దేశంలోని 5 లక్షల గ్రామాల నుంచి రూపాయి అయినా కావచ్చు, 1000 రూపాయలైనా కావచ్చు, 1,00,000 రూపాయలైనా కావచ్చు, వెళ్ళినటువంటి ఏకైక ఆలయం. అలాగే 13 కోట్ల కుటుంబాలు ఈ మొత్తం వ్యవహారంలో పార్టిసిపేట్ చేసినాయి. అంటే డబ్బులు 13 కోట్ల కుటుంబాలు డబ్బులు ఇచ్చినాయి. 20 లక్షల మంది వాలంటీర్లు పనిచేసినటువంటి అతి పెద్దదైనటువంటి ప్రపంచ ఈవెంట్ కిందన రికార్డు సాధించింది.